మన తెలుగు విలేజ్ టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఆషాఢ మాసం అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేది బోనాల జాతరలు. తెలంగాణలో బోనాలకు చాలా విశిష్టత ఉంది. బోనాలు అంటేనే తెలంగాణ అంటేనే బోనాలు అన్నట్టుగా జరుగుతాయి. మన తెలంగాణ రాజధాని హైదరాబాద్లో గోల్కొండ బోనాలతో మొదలుకొని గోల్కొండ బోనాలు, సికింద్రాబాద్ బోనాలు, లాల్ దర్వాజా బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ బోనాలు, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ బోనాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఓన్లీ హైదరాబాద్లోనే కాకుండా మన తెలంగాణ మొత్తంలో అన్ని జిల్లాలలో బోనాల జాతరలు జరుగుతూ ఉంటాయి. అదే క్రమంలో మన మంచిర్యాల జిల్లాలో కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో శ్రీ 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 గాంధారి మైసమ్మ అమ్మవారి బోనాల జాతర జరుగుతుంది. ఈ నెలలో మొత్తం మొదట అమావాస్య రోజు నుంచి మళ్ళీ అమావాస్య వచ్చేంత వరకు నెల రోజులు ప్రత్యేక అభిషేక పూజలు, వాహనాల పూజలు, అమ్మవారికి ఇక్కడ మేకలతోటి కోళ్ళతోటి భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. అదేవిధంగా ఈరోజు ఆషాఢ మాసంలో చివరి ఆదివారం ఇక్కడ బోనాల జాతర జరుగుతుంది. కమిటీ వాళ్ళు 200 చిల్లర పైచీలకు బోనాలు ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారంట. అది ఓన్లీ కమిటీ వాళ్ళే అన్ని బోనాలు. అదేవిధంగా కమిటీ వాళ్ళ బోనాలే కాకుండా భక్తులు కూడా వారు సొంతగా బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనము మరియు చీర, గాజులు, దీప నైవేద్యాలు సమర్పించి కోడిని కోసి వారి స్తోమతకు తగ్గట్టు కోడిని ఏటతోటి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రత్యేక వాహన పూజలు జరుగుతాయి. ఈ బోనాల జాతర వీడియో చూపిస్తా, చూడండి. లెట్స్ గో గాంధారి మైసమ్మ బోనాల జాతర వీడియో. यूट्यूब स्टार అమ్మవారి దగ్గర ఏది కోరుకున్నా జరుగుతుంది. ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. మరి ఏం కోరుకుంటున్నావు? ర్యాంక్ రావాలని కోరుతున్నావా? ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ వద్దు కానీ సెకండ్ ర్యాంక్ వస్తే కోరికలో న్యాయం ఉంది, ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తుంది. ఏమవుతాం అనుకుంటాను ఫ్యూచర్ లో? నేనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాం అనుకుంటున్నావా? ఓకే, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాను. అమ్మా ఎక్కడి నుండి వచ్చారు? మాది ఇక్కడే బొక్కల ఉంటే మంచిగా అన్ని మంచిగా జరుగుతున్నాయి. తల్లికి ఇక్కడ గుడి అయింది, గుడి లేకముందు గుడి లేనప్పటి మస్తు యాక్షన్ రావు అన్ని ఇక్కడ ఘోరం అవు. ఇక ఇప్పుడు ఈ అమ్మవారు నిలిచిన వాళ్ళు అన్ని మంచిగా జరుగుతాయి. యాక్సిడెంట్లు ఏమి లేవు. అమ్మవారు అందరూ మంచిగా వస్తారు, అన్ని చేస్తారు. మేకలు, కోళ్ళు మా ఊరే. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది, మస్తు సంతోషం అనిపిస్తుంది మాకు. మా ఆడబిడ్డ, మా తల్లి, మా కులదైవం. మాకు మా ఆడబిడ్డ లాగలే. మా కొడుకు పెళ్లి కావాలని కోరుకుంటాను. ఇక బోనాల జాతర గురించి చెప్పండి. బోనాల జాతర ప్రతి సంవత్సరం మంచిగా జరుగుతుంది. ఆషాఢ మాసంలో
అందరు వస్తారు మంచిగా మేకలు కోళ్ళు కొబ్బరికాయలు అన్ని సమర్పించుకుంటారు అమ్మవారికి బోనాలు అన్ని మంచిగా జరుగుతాయి మాకు సంతోషం అనిపించి ఈ రోజు రావాలని సాధ కాకుండా స్థానం మంచిగా లేకుండా చూస్తాం గానీ ఈ రోజు సంతోషం అని వచ్చాం అక్కడ గాంధార్ల వయసమ్మ కిలోకి పోతాం ఇక్కడికి వస్తాం మాకు కూడా మా ఆయన మంచిగా కావాలని మొక్కితే మంచిగా అయ్యిండు మేకను కోసినాం తీరింది స్వచ్ఛమైన దేవుడు అమ్మవారు మంచిది ఏదంటే మధు అమ్మవారి వాస్తవ్యులు అమ్మవారికి 51 రూపాయలు కానుకగా సమర్పించారు. వారి కుటుంబం బెల్లంపల్లి వాస్తవాలము ఈరోజు గాంధారి మైసమ్మ తల్లి బోనాలకు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి బోనాలకు ప్రతి సంవత్సరం వచ్చి మేము ప్రతి ఒక్క ఆనంద తృప్తి వచ్చి మైసమ్మ మా తల్లి దేవత అనేది మాకు బాగా చాలా మంచి దేవత కాబట్టి మేము ఇలాంటి బోనాలు ఎన్నో చూడాలి ఎన్నో చేయాలని ఆశించుకుంటూ ఈ యొక్క జాతరకు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి మేము ఈ అమ్మవారి బోనాలను దర్శించుకొని అమ్మవారి అనుగ్రహంతో మేము వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తాం. ఓకే ఇదే ఊరు బొక్కలగుట్ట. లోకల్ కాబట్టి ఇక్కడ ఈ అమ్మవారి కోరుకున్న వారి కొంగు బంగారం అని నిలుస్తుంది. కోరుకున్న వారికి ఏ కోరికలైనా నెరవేర్చుద్ది. మేము ఇక్కడ బొక్కలగుట్లో ఉన్నప్పటికి కూడా ఈ రోజు మాత్రం స్పెషల్గా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది మరొకసారి. చెప్పండి. అంటే అక్కడికి వెళ్ళి దర్శించుకోవడం కొంచెం కష్టతరంగా కూడుకున్న పని అనేసి ఇక్కడ కొంతమంది రద్దీ తగ్గించడం వరకు ఇక్కడ అమ్మవారిని ప్రత్యేకంగా నిలిపి పూజలు చేయడం జరుగుతుంది. అవును ఇక్కడ అంతకుముందు చాలా యాక్సిడెంట్స్ జరిగేవి. చిన్నపిల్లలు బాగా మంది 100 మంది దాకా చనిపోయిళ్ళు. దానికోసం ఆ ప్రాణహాన్ని అరికట్టడం కోసం ఇక్కడ అమ్మవారిని నిలుపుకొని అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పూజలు చేయడం జరుగుతుంది. ఈ అమ్మవారిని నిలిపినప్పటి నుండి ఇక్కడ కొంతమేరకు యాక్సిడెంట్లు అనేటివి చాలా వరకు తగ్గిపోయాయి. దీనివల్ల మా ఊరి పేరు కూడా ఈ అమ్మవారి దయ వలన మా బొక్కలగుట్ట పేరు కూడా 4 మూలల వ్యాప్తి చెందుతుంది. బొక్కలగుట్ట అనే పేరు అందరూ తెలిసిపోతుంది. ఒక రకంగా అమ్మవారి పేరు వలన మా ఊరు పోతుంది అనుకున్న ఊరు కూడా ఇప్పుడు పోకుండా ఆపింది ఆ తల్లి అని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం, నమ్ముతుంటాం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అక్కడ మా ఒడ్డున ఉన్న ఒక అమ్మవారిని నిలుపుకొని అక్కడ అందరు సామూహికంగా బోనాలు తీసుకొని ఇక్కడికి అది ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటూ వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటాం. ఓకే. మేము మందవారి మార్కెట్ ఏరియా నుండి వస్తున్నామండి. మాకు ఎప్పుడు ఈ బోనాలు అంటే మాకు చాలా ఆసక్తి. ఎప్పుడు అయినా మేము బోనాలకు వచ్చి జాతర చేసుకుంటాం. ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తాం. మేము బోనాలు అంటే మాకు చాలా ఆసక్తి. ప్రతి సంవత్సరం మేము ఇక్కడ వస్తూనే ఉంటాం. మైసమ్మ తల్లి అంటే మాకు చాలా ఫేవరెట్. ఎప్పుడు మేము వచ్చుకుంటూ పోతూనే ఉంటాం. ఎప్పుడు నెలకోసారైనా వస్తాం మేము ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఛానల్. ఇప్పుడు ఈ కమిటీ వాళ్ళు చేసిన ఏర్పాట్లు వీటి గురించి చెప్పండి. కమిటీ వాళ్ళు చాలా బాగా చేశారు, కానీ వర్షం చేయబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. కొంచెం భక్తులు అందరూ తొందర దర్శనం చేసుకుని పోతే అందరికీ వీలవుతుంది. కొంచెం మీరు అందరు భక్తులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీరు కూడా కొంచెం కోఆపరేట్ చేస్తే అందరూ తొందరగా వెళ్తారు. ఓకే. బోనాలు అంటే ఆషాఢ మాసం ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇప్పుడు ఆషాఢ మాసంలో అమ్మవారు చాలా ప్రత్యేకము. ఎక్కడైనా కానీ ఆషాఢ మాసంలో మంచిగా బోనాలు చేస్తారు. మన ఎప్పుడు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాము. ఇప్పుడు మైసమ్మ తల్లి ఎప్పుడైనా అందరికి దీవెన ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య.
గోరగాని చెప్పండి మీరు ఇప్పుడు అమ్మవారి చెప్పండి. తెలుసుకున్నా వచ్చిండు తెలియదు. ఫస్ట్ టైం వచ్చి ఇక్కడికి వచ్చాడు. ఫస్ట్ టైం ఇంకా రాలే. బాగున్నది. ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసింది. చాలా బాగున్నాయి. బార్గెట్లు పెట్టి అదే తొక్కిసలు అట్లా జరగకుండా ఇవి పెట్టారు కదా, మంచిగా అనిపిస్తుంది. మంచిగా పోలీసులు కూడా మంచిగా సెక్యూరిటీ ఇస్తున్నారు. బాగుంది. ఇప్పుడు ఆలయ కమిటీ వాళ్ళని కూడా మెచ్చుకోవచ్చు. అన్ని ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. ఓకే అన్న థ్యాంక్ యూ. ఈ తల్లి మహిమగల తల్లి కాబట్టి ఇంత దూరం వచ్చి చూడడానికి కానీ ఇంట్రెస్ట్ కొద్దీ వచ్చామండి. మహిమగల తల్లి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని బాగా సంతోషంగా ఉంది. మాకు చాలా హ్యాపీ. ఇప్పుడు ప్రతి సంవత్సరం కొడుకు సమేతంగా వచ్చి దర్శనం చేసుకుంటాను. ఓకే అన్న థ్యాంక్ యూ. అమ్మ చెప్పమ్మా, బోనం ఎత్తుకొని వచ్చారు, మన తెలుగు సాంప్రదాయం బోనాలు, దాని గురించి అందరు పిల్లలు మా పిల్లలు మా మనవలు మనవరాన్లు మా పిల్లలు అందరం మంచిగా ఉండాలి. ప్రతి సంవత్సరం ఇట్లా వచ్చి దర్శనం చేసుకుంటాం. చూస్తాండి. ఇప్పుడు ఎక్కడ మీరు ఎవరు? దేవపూర్ నుండి వచ్చారు అంత దూరం నుండి. ప్రతి సంవత్సరం వస్తారా కుటుంబ సమేతంగా? థ్యాంక్ యూ అమ్మ. ఏం కాయలు పోతారు? పత్తి కలవడానికి మీ టీం అందరు కలిసి వచ్చారా? లీడర్ పట్టుకొని వచ్చారా? ఎవరు అమ్మలా లీడర్? వీళ్ళందరూ దేవపూరు టీం అట, వీళ్ళందరూ వచ్చిరాట. టీం అందరినీ మంచిగా నీకు సహకరిస్తారు అమ్మ. మరి మన దగ్గర నువ్వు వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటావు. అందరు సహకరిస్తారు, నువ్వు వాళ్ళకి సహకరిస్తావు. మంచిగా పనులు దొరుకుతాయా మరి? ఇక అమ్మ దయ వల్ల పనులు దొరుకుతూ ఉంటాయి. ఓకే అమ్మ. ఇదంతా దేవపూర్ టీం అట. దేవపూర్ టీం హాయ్ చెప్పండి. హాయ్ అన్న, ఎక్కడి నుండి వచ్చారు? లోకలే. ఏం ఛానల్ అన్న? తెలుగు విలేజ్ టీం. చెప్తారా ఏమన్నా? అన్న ఎక్కడి నుండి వచ్చారు? లోకలేనా? చెప్పండి జాతర గురించి చెప్పండి. జాతరకు వచ్చినాం. మంచిగా గాంధారి మైసమ్మ మాకు మంచిగా ఆరోగ్యం సౌభాగ్యంగా మంచిగా మా పిల్లల్ని మమ్మల్ని మంచిగా చూస్తుంది కాబట్టి ఆడాదికి ఒకదారి మంచిగా గాంధారి మైసమ్మ కాడికి వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తాం. మాది ఇక్కడ లోకలే. బీజును. ఈ ఉత్సవాలే కాకుండా ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవాలకు వస్తారు? ప్రతి ఉత్సవాల కంటే ఎక్కువ శాతం అయితే సంవత్సరానికి ఒకసారి జరిగినప్పుడు ఆషాఢ మాసంలో ఎక్కువ వస్తాము. ఏమన్నా మొక్కులు కోరుకున్న కోరికలు ఏమన్నా అయిందంటే వచ్చి మాకపోతులు కోసుకొని అందరు చుట్టాలకు చెప్పుకొని అందరు ఇక్కడ కూర్చుండి అంత మంచిగా సంతోషంగా మొక్కులు పెట్టుకొని అన్నం తినిపోయి రోజంతా ఇక్కడ మంచిగా సంతోషంగా గడిపి పోతాం. ఇప్పుడు ఈ కమిటీ వాళ్ళు చేసిన ఏర్పాట్లు ఇవన్నీ ఎట్లా అనిపిస్తున్నాయి? మంచిగా అనిపిస్తాయి. ఇప్పుడు అంతకు ముందు కంటే ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఉన్నాయి. పెరుగుతుంది, జనం పెరుగుతుంది. ఇవి కూడా మంచిగా జనానికి నీట్ గా చేసుకోవడానికి కమిటీ వాళ్ళు మంచిగా చేస్తారు. మరి మెచ్చుకోవాలి కదా. ఇక వాళ్ళు చేసేది మన కోసం, మనం వాళ్ళ కోసం, దేవుళ్ళ కోసం. మన సంతోషమే దేవుడు, దేవుడే సంతోషం మనం. ఇటు ముందు ఉండే దేవుని ముందు రోడ్డు ఉండే. ఇప్పుడు దేవుడు అయినాక ముందుకెళ్ళిపోతే మొక్కులకు జనానికి బాగా యాక్సిడెంట్లు పడుడు బాగా ఇబ్బంది కాకటే కాబట్టి వెనక నుంచి తీసిరు కాబట్టి ఇప్పుడు మంచిగా ఉంటాయి. వెనక కేసు అక్కడ అమ్మవారిని నిలిపిన దగ్గర నుండి కొంచెం తగ్గినాయి అంటారు. తగ్గినాయి. ఇప్పుడు మంచిగా కూడా తగ్గినాయి. మంచిగా సంతోషంగా ఏ ఇబ్బంది లేకుండా మంచిగా చేసుకుంటారు, పోతారు. పిల్లలు ఉన్న అమ్మవారిని ఇక్కడ నిలిపారు. సంతోషంగా ఉంది. సంతోషంగా 10 సంవత్సరం వస్తాం. ఆషాఢంలో ఏమన్నా మొక్కున్న వాళ్ళు అయితే గొర్రెపోతులు మాగపోతులు కోళ్ళను కోసుకొని వాళ్ళ కోరికలు నెరవేరితే మధ్యలో చేసుకొని పోతారు. ఉంటారు కదే. మన మంచిగా అయింది కదా. మనం ఇప్పుడు రాని వాళ్ళు ఉంటారు. గురువారం, బేస్తారం, సోమవారం, ఆదివారం వచ్చి
కోసుకొని కొంతమంది వెళ్తుంటే అండుకొని పోతారు, వెళ్తలేకపోతే ఇంటికి కోసుకొని మొక్కులు పెట్టుకొని పోతారు. గాంధారి వనంలో కోసుకుంటారు. ఎందుకో ఈ సంవత్సరం బాగా వర్షం వస్తుంది, అంతకుముందు వర్షం ఇప్పుడు కొద్దిగా ఆపింది. ఇంతవరకైనా ఆపిన చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ అమ్మగడ్డ దగ్గర నుంచి. అవును, ఉత్సవాల గురించి అమ్మవారి గురించి మీకు తెలిసి చెప్పండి. నాకేం తెలుసు అంటే కొంచెం ఒక పేజీ చెప్తే రెండో పేజీ చెప్పలేదు. వీళ్ళు మా సబ్స్క్రైబర్ చూడండి, అక్క వాళ్ళ జోకులు చేస్తుంది. అక్క పేరు మైసామేనట. మైసమ్మ అక్క, అమ్మవారి గురించి చెప్పు, తెలిసి చెప్పు. అమ్మవారు ఇక్కడ ఎందుకు నాకు తెలియదు. ముల మలుపు కదా స్టోర్, నేను చెప్తలేను. ఇప్పుడు నా మంది ఉన్నారు. అరే అన్న బెల్లం పిల్లనా? ఇబ్బంది అవుతుంది, అంత మెయింటెనెన్స్ బరాబర్ ఉంది కానీ లేడీస్కి ఇబ్బంది అవుతుంది. వంటలు వండుకోవడానికి లాంగ్ నుండి వచ్చే వారికి ఇబ్బంది అవుతుంది బాగా. కొంచెం మెయింటెనెన్స్ పరంగా కొంచెం వాళ్ళ దిక్కు కూడా చూడాలి ఒకసారి. బాత్రూమ్లు కూడా ఏర్పాటు చేయాలి. లాంగ్ నుండి వస్తారు కదా, ఒక్క దగ్గరే ఉండరు కదా అందరూ. ఒకటే దగ్గర ఉంది, అటు కూడా చివరికి ఉంది. అది క్లీనింగ్ ఉందో లేదో తెలియదు, వాటర్ వస్తాయో రావో తెలియదు, వాళ్ళకు ఉన్నట్టు కూడా తెలియదు. వచ్చినప్పుడల్లా ఇబ్బంది అవుతుంది. మేము నార్మల్గా మ్యాక్సిమం వస్తాం నెలలో 2 times 3 times, కానీ బాగా ఇబ్బంది అవుతుంది లేడీస్కి. ప్రతిసారి ఇదే ప్రాబ్లం. అదే కొంచెం కమిటీ వాళ్ళు దృష్టిలోకి తీసుకోవాలి. థ్యాంక్ యూ అన్న. మీ అభిప్రాయాన్ని నేను కమిటీ వాళ్ళకు నేను అంటే నా ఛానల్ తరఫున నేను స్వయంగా నేను కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆ యొక్క ఎక్కడి నుండి వచ్చారు? మేము ఇక్కడ నుండి వచ్చాము. లోకలేనా? లోకలే. రామకృష్ణపురే. కానీ చాలా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా అన్యాయం చేస్తారు. వచ్చిన మన ఎవరికి మాలాంటి అంటే భక్తులకు వర్షం పడుతుందో కవర్ కాపాలి, ఏం కాపాలి, ఫ్లెక్స్ మీద ఫోటోలు అయితే ఉండాలి. ఫ్లెక్స్ మీద ఫోటోలు ఉండాలి. వచ్చిన భక్తులకు ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు వర్షం పడుతుంది, ఇట్లా ఎట్లా ఒక కవర్ అన్న కట్టిపోద్దా? ప్రభుత్వం వాళ్ళు చేయాలి. మరి ఆ ఫ్లెక్స్ ఎందుకు పెట్టుకున్నట్టు మరి అక్కడ? ఓకే, మీ అభిప్రాయాన్ని మీ తరఫున తెలియజేద్దాం. మేము ఇళ్లకు క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. వర్షం వచ్చేలా ఉంది, దయచేసి గమనించవలసిగా కోరుకుంటున్నాం. ఇట్లు ఆలయ కమిటీ లక్ష్మణ్ గారు పులిమణి వాస్తవులు అమ్మవారికి 50 రూపాయల కట్నకాలతో సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎలాగైనా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు అమ్మవారికి కట్న కానుకలను సమర్పించిన భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. ఇట్లు ఆలయ కమిటీ. జై భవాని. లేకపోతే నిండుగా లేదా ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పండి. పొద్దున 6 నుంచి ఇప్పటి వరకు పోలీస్ శాఖ వారు చాలా అద్భుతంగా ఆలయ కమిటీ సభ్యులకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పోలీస్ శాఖ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కొండపర్తి సంతోష్ గారు అమ్మవారికి 100 రూపాయల కట్నకాలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎలాగైనా ఉండాలని కోరుకుంటున్నాం.
మనం ఎక్కడో దూరంగా కూర్చొని చెట్ల పొదల్లో కూర్చొని వంట చేసుకొని భోజనాలు చేద్దామనే ఉద్దేశంతో ఎక్కడో లోపలికి వెళ్ళి భోజనాలు చేస్తారు. మనం ఎంతో ఆనందంగా ఇంటి దగ్గర నుండి బయలుదేరి వచ్చి మనం అమ్మవారి జాతర సందర్భంగా ఇక్కడ భోజనాలు వంట చేసుకొని మనము ఎంతో దూరాన లోపల కూర్చొని భోజనాలు చేస్తారు. దయచేసి సాయంత్రం 5:30 కావస్తుంది. తొందరగా డిపార్ట్మెంట్ వారి ఆదేశం అండి, తొందరగా బయటికి రావాలి. బయటికి వచ్చి ఎవరింట్లోకి వారు సురక్షితంగా చేరుకోవాలని డిపార్ట్మెంట్ వారు ఆదేశిస్తున్నారు. ఎందుకంటే వర్షాకాలం, వర్షాలు పడుతున్నాయి కాబట్టి పాములు, తేళ్లు, అన్ని రకాల క్రిమి కీటకాలు ఉంటాయి. దీన్ని భక్తులు దృష్టిలో ఉంచుకొని తొందరగా వారి స్థావరాలను ఖాళీ చేసి రోడ్ సైడ్ రావాల్సిందిగా కోరుతున్నాము. దీన్ని భక్తులు అర్థం చేసుకొని వారి చెట్ల పొదల్లో ఉన్న స్థావరాలను ఖాళీ చేసి రోడ్ సైడ్ రావాల్సిందిగా కోరుతున్నాము. జై భవాని. ఫ్రెండ్స్, మీరు కూడా అమ్మవారి దగ్గర కోరికలు కోరుకుంటే అమ్మవారు వాటిని తీర్చిందా, మీరు ఏ విధంగా అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారనేది, అదేవిధంగా మీరు అమ్మవారి జాతర గురించి ఏమనుకుంటున్నారనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మీ సలహాలను సూచనలను నాకు కామెంట్ చేయండి. ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ సోమశెట్టి శ్రీను, మన మంచిర్యాల కుర్రోడ్ని.